కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. ఈ నెల అక్టోబర్ 20వ తేదీన సోమవారం దీపావళి పండుగ వచ్చింది. దీపావళి పండుగ నాడు రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంటిలోకి అడుగుపెడుతుంది. ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అంతటి శక్తి ఈ లక్ష్మీ పూజకు ఉంటుంది. దీపావళి పండుగ నియమాలు ఏమిటి? ఎన్ని దీపాలు వెలిగించాలి? లక్ష్మీదేవిని ఎలా పూజించాలి? ధనత్రయోదశి పూజా విధానం, నరక చతుర్థి నియమాలు, భగిని హస్త భోజనం విశిష్టత, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపావళి పండుగను 5 రోజులు జరుపుకుంటారు. ఈ దీపావళి 5 రోజుల పాటు లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తూ తన భక్తులను ఆశీర్వదిస్తుందట. ఈ దీపావళి 5 రోజుల పండుగలలో మొదటి రోజు ధనత్రయోదశిని జరుపుకుంటారు. ఈ నెల అక్టోబర్ 18వ తేదీ శనివారం నాడు ధనత్రయోదశి. అక్టోబర్ 18వ తేదీ మధ్యాహ్నం 1:07 నుండి అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1:37 వరకు ధనత్రయోదశి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఎంతో శక్తివంతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది. ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని పూజిస్తాము. కుబేరుడు సంపదలకు దేవుడు. కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున ఎవరైతే కుబేరుడిని పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. అలాగే కుజదోషాలు తొలగిపోవడానికి, యమబాధల నుండి విముక్తి పొందడానికి ఈ ధన త్రయోదశి నాడు యమదీపాలు వెలిగించాలి. కాబట్టి అక్టోబర్ 18వ తేదీ శనివారం నాడు అంటే ధనత్రయోదశి రోజున సాయంత్రం 5:30 నుండి 8 గంటల మధ్యలో మంచి ముహూర్త గడియాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ సమయంలో కుబేరుని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో యమదీపాలు వెలిగించాలి. కాబట్టి అక్టోబర్ 8వ తేదీ సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు మట్టి ప్రమిదలలో 2 నెయ్యి దీపాలు వెలిగించి దానిమ్మ పండును లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోండి. అలాగే ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. త్వరలో లక్ష్మీదేవితో పాటు కుబేరుడు కూడా మీ ఇంటికి అడుగు పెడతాడు. అలాగే ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ యమదీపం వెలిగించాలి. తద్వారా మృత్యుదోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం ఆయుష్ పెరుగుతుంది. అక్టోబర్ 18వ తేదీ సాయంత్రం సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో యమదీపం వెలిగించండి. యమదీపం అంటే బియ్యం పిండితో ఒక ప్రమిద తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి 4 ఒత్తులు వేసి దక్షిణముఖంగా దీపం వెలిగించాలి. దీన్నే యమదీపం అంటారు. ఇలా చేయడం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. అలాగే విశేషంగా ఈ ధనత్రయోదశి పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. తద్వారా మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. బంగారం అలాగే వెండిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున మీ స్తోమతకు బట్టి బంగారం కొనడం లేదా వెండి వస్తువులు కొనడం ద్వారా అద్భుతమైన కనకయోగం సిద్ధిస్తుంది. అయితే బంగారం కొనలేని వారు పసుపు కొమ్మలు, గోమతి చక్రాలు, గింజలు, రాళ్ల ఉప్పు, ధనియాలు ఇలా ఏదో ఒక వస్తువును కొని మీ పూజ గదిలో పెట్టుకోండి. అయితే ఈ ధన త్రయోదశి రోజున పొరపాటును కూడా ఇనుప వస్తువులు అలాగే స్టీల్ వస్తువులను కొనకూడదు. ఈ రోజున ఇనుప వస్తువులను కొన్నా, స్టీల్ వస్తువులు కొన్నా సంవత్సరమంతా డబ్బు కష్టాలు ఏర్పడతాయి. ఇక దీపావళి 5వ రోజు పండుగలలో 2వ రోజు నరక చతుర్దశి. దీపావళికి ముందు వచ్చే రోజున నరక చతుర్దశి అని అంటారు. అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1:30 నుండి నరక చతుర్థి ఏర్పడుతుంది. ఈ రోజున నరకాసుడు మరణించాడు. కాబట్టి ఈ నరక చతుర్థి నాడు అంటే అక్టోబర్ 19వ తేదీన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగన స్నానం అంటే మీ శరీరానికి అలాగే తలకు నువ్వుల నూనె పట్టించి తలస్నానం చేయాలి. ఈ విధంగా అభ్యంగన స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి. తద్వారా నరపీడ దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. అలాగే ఈ నరక చతుర్దశి నాడు వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని తినాలి. కాబట్టి పొరపాటును కూడా వెల్లుల్లి తినకండి. అలాగే ఇంటి ముందుకు వచ్చినటువంటి పేదలకు లేదనకుండా సహాయం చేయాలి. ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ 19వ తేదీన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి. ఈ రోజున మహాలక్ష్మిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం.
అలాగే ఈ నరక చతుర్దశి నాడు ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయాలి. అలాగే ఈ నరక చతుర్దశి నాడు తప్పకుండా తులసి ఆకు తినాలని కొంతమంది నమ్మకం. ఇక తర్వాత వచ్చే పండుగ దీపావళి. అక్టోబర్ 20వ తేదీ సోమవారం నాడు దీపావళి పండుగను జరుపుకోవాలి. కాబట్టి ఈ దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించి ధనలక్ష్మి పూజను చేసుకోవాలి. దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని పూజిస్తే శాశ్వతమైన సంపదలు కలుగుతాయి. కాబట్టి అక్టోబర్ 20వ తేదీ సోమవారం సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల మధ్యలో లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించాలి. మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు అలాగే వెండి ఆభరణాలను లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసుకోవాలి. విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు పూజ గదిలో 13 దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తి సిద్ధిస్తుందట. 13 దీపాలు వెలిగించలేని వారు పూజ గదిలో 3 దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి. అలాగే ఈ దీపావళి పండుగ నాడు సాయంత్ర సమయంలో ఇంటి గుమ్మం ముందు గోధుమల దీపం వెలిగిస్తే ఈ సంవత్సరమంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీపావళి పండుగ నాడు గోధుమల దీపం ఎలా వెలిగించాలంటే సాయంత్రం చీకటి పడ్డాక మీ ఇంటి గుమ్మం బయట ఒక పళ్ళెం నిండా గోధుమలు పోసి ఆ గోధుమల పైన మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఈ గోధుమల దీపం ఎక్కువసేపు వెలిగేలా చూసుకోవాలి. ఈ దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది. ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ గోధుమలను నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించండి. లేదా ఎవరూ తిరగని ప్రదేశంలో ఆ గోధుమలను పడేయండి. ఈ విధంగా దీపావళి పండుగ నాడు గోధుమల దీపం వెలిగించి అంతులేని ఐశ్వర్యాన్ని పొందండి. విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు అర్ధరాత్రి 12 గంటలకు చీపురతో ఇల్లంతా శుభ్రం చేసి ఉప్పు నీటితో ఇంటిని తుడవండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి గల్లు గల్లుమని లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ విధంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇక దీపావళి 5 రోజుల పండుగలలో 4వ పండుగ బలిపాడ్యమి. అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి అక్టోబర్ 22వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు బలిపాడ్యమి ఉంటుంది. అయితే ఈ బలిపాడ్యమి నాడు సాయంత్రం సమయంలో బలిచక్రవర్తి భూలోకానికి వస్తాడట. కాబట్టి అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించండి. ఈ బలిపాడ్యమి నాడు తప్పకుండా దాన ధర్మాలు చేయాలి. ఈ రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అదేవిధంగా ఆడవారికి సుమంగళి యోగం సిద్ధించి భర్త ఆయుష్ పెరగాలంటే ఈ బలిపాడ్యమి నాడు భర్తలను పూజించాలి. కాబట్టి ఈ బలిపాడ్యమి నాడు భార్యలు తమ భర్తకు తిలకం పెట్టి హారతిచ్చి పాదాలకు నమస్కారం చేసుకోవాలి. అలాగే దీపావళి 5వ రోజు పండుగ ఆఖరి పండుగ భాగిని భోజనం. అక్టోబర్ 23వ తేదీన భాగిని అస్తభోజనం పండుగను జరుపుకోవాలి. దీనికి చాలా విశిష్టత ఉంటుంది. భాగిని అస్తభోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ ఈ అక్టోబర్ 23వ తేదీన మీ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి పెట్టాలి. ఇలా చేయడం ద్వారా మీ సోదరులకు ఆయుష్ పెరుగుతుందంట. ఈ విధంగా 5 రోజుల పాటు ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి పండుగ, బలిపాడ్యమి అలాగే భోగిని అష్టభోజనం పండుగను జరుపుకోవాలి. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.